బ్యాక్ టు న్యూస్. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రైతులు మండిపడుతున్నారు. తమ భూములు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు రైతులు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములు మై హోమ్ యాజమాన్యానికి ఇస్తే ఫ్యాక్టరీ పెట్టకుండా అన్యాగ్రాంతం చేశారంటున్నారు. మై హోమ్ సిమెంట్స్ యాజమాన్యానికి మార్చి వరకు సమయం ఇస్తామని, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే తమ భూముల్లో సాగు మొదలు పెడతామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. మై హోమ్కి సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా ప్రస్తుతం మై హోమ్ సిమెంట్స్కి సంబంధించి సేకరించినటువంటి భూమి. ఇదంతా కూడా గతంలో చూస్తే పంటలు ఏ విధంగా 3 పంటలు పండేటటువంటి భూములన్నీ కూడా ఈ విధంగా అయిపోయినాయి అనే విధంగా కూడా స్థానిక రైతులు చెప్తున్నారు. దానికి నిదర్శనంగా ప్రస్తుతం మనం ఇటు సైడు అంటే కొంచెం దాని పక్కనే ఉన్నటువంటి పంట పొలాన్ని చూడొచ్చు. పత్తి ఏదైతే వేసినటువంటి పంట అది కూడా సరిగ్గా రాలనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పొలానికి ఇంకో పొలానికి ఇంటర్లింకింగ్ ఉంటాయి. వాటర్ కానీ లేకపోతే వచ్చేటటువంటి చీడపురుగు కానీ చుట్టూ పంట పొలాలు ఉంటే వీళ్ళు వేసేటటువంటి మందులు కానీ వీటి వల్ల అన్నీ కూడా పంట పొలాలు బాగా నీట్గా పండుతాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పంట చూస్తే మాత్రం చాలా వరకు నాశనం అయిపోయి అంటే వేశారు కానీ అది అందుబాటులోకి రాలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అసలు ఇటువైపు అయితే మాత్రం మొత్తం అటవీ ప్రాంతంలాగా ఉంది మొత్తం చెట్లంతా కూడా. అసలు ఏంటి ఎన్ని పంటలు పండేవి ఒకసారి మాట్లాడదాం. ఏంటండి ఇప్పుడు ఇక్కడ వేసారు కదా పత్తి, అలాగే అంతకుముందు ఎన్నిసార్లు వేసేవాళ్ళు? మాకు 2 పంటలు పండుతాయండి, 2 కాపులు కాస్తాయి మా చేలు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అంత భూమి పొలం వేసేవాళ్ళం కదా, అప్పుడు చీడపడేది చెట్లేదు. ఇది ఎప్పుడైతే ఈ భూమి అంతా వాళ్ళకి అమ్మినాక ఇదంతా చెట్లు చేమలన్నీ పెరిగినాక ఆ వేసవి కాలంలో ఏం చేద్దంటే ఈ చీడపీడ చిలక ఇవన్నీ నివసించేది చెట్ల మీద నివసించి మేము పైర్లు వేయటాలకి వేసినాక ఇక్కడి నుంచి వచ్చి మా పొలాల మీద వచ్చి దాడి చేసి మా పొలాల్లో పైర్ల మీద గుడ్లు పెట్టి ఆ గుడ్డు పిల్లలు అయ్యి అది భూములు తీసుకొని ఇట్లా అడవిగా అయిపోయిన తర్వాత అయిన తర్వాతనే అంతకుముందు ఎంత చెట్టు ఉన్నది కదా అంతరించిపోయేది. అది భూమిలో మనం అందరం వ్యవసాయం చేస్తాం కాబట్టి అది నివసించడానికి స్థావరం లేదు కాబట్టి ఇదేం జరిగిందంటే ఈ చెట్ల మీద వచ్చేటాలకి బాగా నివసిస్తుంది వేసవికాలం. మనం పంటలు వేసినాక ఏం జరుగుతుంది, అది మన పంటల మీద దాడి చేస్తుంది. దాడి చేసినాక మన పంటలు ఉడికిపోయినాక మళ్ళీ చెట్ల మీదకి వస్తుంది. అంతకుముందు మాకు నల్లతామర ఎరగం ఇక్కడ పరిస్థితి చూస్తే మీరు గొడ్లని తెచ్చిన పచ్చిగడ్డి కూడా లేదు అక్కడ తినడానికి కూడా ఏముండదు. మొత్తం చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఈ నీరు ఎంత శాతం ఉండదు భూమిలో ఆ చెట్టే లాక్కుంటుంది. చిన్న చెట్టుకి ఎట్ట లాగలేదు కదా, చిన్న చెట్టు కావాల్సింది కూడా పెద్ద చెట్టు లాక్కుంటుంది. అప్పుడు సన్నది మొత్తం ఎండిపోద్ది కదా, అందువల్ల పెద్ద చెట్టు వరకే పేలం అయింది. చిన్న చెట్టు ఎప్పుడైనా అంతరించిపోద్ది అనమాట. అది ఒక బాగా వర్షాకాలంలోనే అంత పచ్చంగా ఉన్నది. ఈ పెద్ద చెట్టు ఉన్న కాడ వర్షాకాలం లేనప్పుడు ఏం చేద్దంటే ఇదంతా అది లాక్కొని పొలాలేనా అంతకుముందు ఇదంతా పొలాలే ఏదో పైరు తగ్గది ఏదో ఒకటి పండేది అనమాట. మాకు ఒక 4 గంటలు ఒక్కోసారి 15 గంటలు 16 గంటలు వచ్చిన టయాలు కూడా ఉండే పత్తి ఎత్తే. ఈ ఎప్పుడైతే వేసినాక ఇప్పుడు ఇవన్నీ అడవి ప్రాంతాలు అయినాక ఒక గులాబీ రంగు పురుగు చిలక వస్తుంది. అది ఏం చేస్తుంది, మా పైర్ల మీద దాడి చేసేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చి మా పైర్ల మీద గుడ్లు పెట్టేది, అక్కడ ఉత్పత్తి చేసి ఆ పైరుని దాడి చేసేది. తర్వాత వచ్చి మా పొలం పీకేసినాక మళ్ళీ వచ్చి నివసించేది. అది వల్ల మాకు బాగా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. ఇప్పుడు ఆ రోజు మేము పొలాలు ఇచ్చినాం అంటే మా కాడ బలవంతంగా తీసుకుంది కాదు, మేము కావాలని ఇచ్చినాం, మా పిల్లగారు ఇచ్చినాం, మాకు ఇష్టపూర్వకంగా ఇచ్చినాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా అసలు ఎవరు వచ్చి మాట్లాడారు మీతో ఇదంతా కూడా? అప్పుడు సాంబశివరావు గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాకనే ఇదంతా ఇచ్చింది. ఆ రోజు మేమేందంటే మా పిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళందరూ. నాకు పొలం లేదులే కానీ మా ఊళ్ళో రైతులు నేను కౌలు పొలం చేస్తా. వీళ్ళు ఏం చేస్తారు, పిల్లగాళ్ళు అప్పుడు 6, 7 చదువుతుంటే నేను చేసి నా పిల్లగాడు యాడ్ చేస్తాడని ఇసుకేసి ఏం చేశారంటే ఈ ఫ్యాక్టరీ కడితే ఆ దుర్గా ఫ్యాక్టరీలో కనీసం 500 మంది వస్తారు. అదే విధంగా కూడా ఇది కూడా ఒకటి కట్టి నిర్మాణం చేస్తే నేను చేయలేకపోయినా నా కొడుకని ఉద్యోగం చేస్తాడని వాడిని గట్టి చదివించిండు. ఆ రోజు అమ్మిన పొలం డబ్బులు పెట్టే చదివించిండు. అదేదన్నా నిర్మాణం చేసి మా గ్రామంలోకి జాబులు ఇచ్చి ఉపాధి హామీగా పనులు కనుక ఇస్తే మేము కూడా సొంత ఇస్తాం, అంత తప్ప మేమేమి లేదు. మీరు ఇచ్చారండి భూమి? ఇచ్చానండి నేను కూడా. ఎంత ఇచ్చారు? నేను 2 ఎకరాలు ఇచ్చానండి. ఎంత పండేది మీరు? ఆ 2 ఎకరాలతో నా కుటుంబం పిల్లల చదువులు అన్నీ జరిగాయి. ఇప్పుడు అది పోయిన తర్వాత కౌలు పొలాలకు పోతే ఎకరం వచ్చేసి 25,000 కౌలు చెబుతారు. మంచి భూములకు పోతే 25,000 కౌలు చెబుతుంటే ఆ కౌలు ఇవన్నీ ఎల్లక ఒక్కో రైతు పక్కన మందు కొట్టుకోలేకపోతే ఈ కొట్టుకునే రైతు కూడా ఏం చేస్తాడంటే దాని మీద ట్రిప్స్ ఉంటాయని చెప్పేసి ఆ పక్క సాళ్ళ కూడా కొట్టేవాడు.
అట్లా కొడితేనే పండుతుంది. మరి ఇవన్నీ ఈ చెట్లు చేమలు ఇది ట్రిప్స్ అంతా వచ్చి ఈ పంటల మీద పడితే ఈ భూములు ఇయ్యనాయన కూడా పంట పంటల్లా ఏదో డిజైన్లు చూసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయనే ఆలోచనలో ఇచ్చేసారు. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మరి ఈ కష్టం మేము కూడా చేయలేమని చెప్పి ఇప్పుడు మాకు చేసే ఓపిక కూడా లేకుండా అయిపోయింది. ఇటు పొలము లేదు, ఏదైనా మరి మీకు రోడ్డు అవతలేమో పంట పొలాలు ఉన్నాయి, యువతలేమో అంత బీడు భూమి ఉంది. ఎలా అనిపిస్తుంది? అయ్యి ఆ భూములు కూడా పండవండి, ఆ భూములు కూడా పండవు. ఎందుకంటే ఈ ట్రిప్స్ మొత్తం పోయి ఆ పంట మీద అటాక్ చేస్తున్నాయి. ఇవి మరి ఇప్పుడు ఇదంతా బీడు కదా. ఇప్పుడు ఒకసారి మేము గెనాల మీద కూడా పశువులకు మేత లేకపోయినా కూడా ఆ ట్రిప్స్ నుంచి మేము గడ్డి మందు కొట్టుకున్న పరిస్థితి ఉంది. మరి దీనికి వీళ్ళ పొలాలకు మేమేం కొడతాం? దొరకట్లా, ఎండుగడ్డి పొలాలకు ఏం కొడతాం? ఇట్లా ఉంటుంది కాబట్టి ఉన్న 2 ఎకరాలు కష్టపడి చేసుకున్న పొలం లేదు. ఆ 2 ఎకరాలు ఉంటే కదా పిల్లల భవిష్యత్తు, మరి కుటుంబాలు జరుగుతాయి అనుకుంటే అది లేదు. పిల్లల్ని చదివించుకుని ఇప్పుడు దాకా ఎట్నో కట్ట వాళ్ళకి భవిష్యత్తు లేదు. మీకు మయం ఇండస్ట్రీస్ అధినేతలు ఎవరన్నా రావటం వాళ్ళు చెప్పడం జరిగింది? మీ పిల్లలు చదువుకొని ఉంటే మాకు తగినటువంటి అవసరం అయితే మీ పిల్లలు చదువులు ఉంటే కన్ఫామ్గా మేము మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుంటామంటే ఆ రోజు టెక్నికల్ తెలివితేటలు మాకు లేక పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఇట్లా కష్టపడకూడదు. నా పిల్లగాడు కాస్త ఏదైనా జాబ్ చేయాలి. నేను ఎకరం 5 లక్షలు చొప్పున అమ్మినండి. మళ్ళీ కొనలేకపోయాను నేను పిల్లల చదువులు. 10 లక్షలు, ఇప్పుడు 50 లక్షలు అయింది. ఇప్పుడు అది 50 లక్షలు అయింది. అయినా మా నెంబర్ 1 పొలం, దారి అమ్మటి నెంబర్ 1 చేను. ఇప్పుడు మళ్ళీ కొనలేకపోయాను. ఆ డబ్బులతో ఉన్న డబ్బులు అయిపోయినాయి, కాగొట్టుకున్నాం పిల్లల చదువులకు వాటికి. ఇప్పుడు చేసే ఓపికలు లేవు, వాళ్ళ చదువులు మరి అట్ట అయిపోయినాయి. ఇప్పటికే వాళ్ళు ఏం చేయాలి? మమ్మల్ని ఎట్ట పోషించాలి? వాళ్ళ పరిస్థితి ఏమీ లేదు, ఆధారం. అందుకనే ఆ రేగడ కొత్త పొలాలు ఉన్నాయి కాబట్టి కాస్త మళ్ళీ దాన్ని బాగు చేసుకుని పంట పండించుకుంటే కుటుంబం జరుగుతుంది. కాబట్టి మేము ఇందులో సంపాదించేది ఏముండదు, రైతులు తినేది ఏముండదు. ఒక ఏడు పెడితే ఒకటి పండదు. మళ్ళీ ఏదైనా సాగు చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఏం అడుగుతారు యాజమాన్యాన్ని? యాజమాన్యం ఒకటేనండి, ఎమ్మటి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి ఏదైనా పిల్లగాళ్ళని చదువులకు జాబులకు ఏదైనా తీసుకొని కావాల బెడ వస్తుంటే మా కుటుంబాలు జరుగుతాయి, ఇబ్బంది లేదు. వాళ్ళు కట్టుకుంటే ఇబ్బందులు మేము ఇచ్చినాం కాబట్టి. లేదా అలా వాళ్ళు ఏదైనా మళ్ళీ టైం ఎక్కువ చేస్తే ఒక 5-6 ఏళ్ళు 4-5 ఏళ్ళు మాకు ఈ రేపు మార్చి నుంచి పొలం మళ్ళీ మాకు ఇస్తే కాస్త పంట పండించుకోవడం దాంట్లో కుటుంబాలు జరుగుతుంటే బయటకు వలస పోకుండా ఈ రకంగా ఇదే మా డిమాండ్గా. మళ్ళీ వాళ్ళు పండించుకున్నప్పుడు వాళ్ళ పొలం వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి తప్పదు కాబట్టి మేము ఇదేనండి మా డిమాండ్గా. అంతే మించి ఇది స్థానికంగా రైతులు తమ వాళ్ళ ఆగ్రహం అనాలా లేకపోతే ఆవేదన అనాలో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇచ్చిన భూములు అనేవి అన్యక్రాంతంగా మారిపోతున్నాయి, అటవీ భూముల్ని తలపిస్తున్నాయి. కానీ అవి సాగు చేద్దామంటే తమ చేతుల్లో లేవు. ఒకవేళ డబ్బుల పరంగా చూసినా కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా చూశారు. ఎందుకంటే గతంలో రేటుకి ఇప్పుడు రేటుకి చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి అభివృద్ధి నేపథ్యంలో ఇదంతా అది కూడా చాలా ఆవేదనగా ఉందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. భూములన్నా కనీసం అంటే వాళ్ళు నిర్మాణం జరిగేటటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగే వరకన్నా ఇస్తే ఒక పంట వేసుకుంటా ఉంటున్నారు. మనం చూసినట్లే 2 పంటల భూములు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయో అలాంటి పంటే ఉండేది. కానీ ప్రస్తుతం అటవీ భూములు ఎట్లా ఉంటాయో అలానే ఉంది. ఇదంతా కూడా కనీసం పశువులు వచ్చి మేత మేసేటటువంటి పరిస్థితి లేకుండా ఎండిపోయినటువంటి భూములు, అసలు వాటర్ ఫెసిలిటీ లేకుండా ఎక్కడో రాయలసీమ ఎడారి ప్రాంతాలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితులకు మారిపోతున్నాయి. కాబట్టి కొంచెం యాజమాన్యం దీనిపైన దృష్టి పెట్టాలంటున్నారు. లేకపోతే ప్రభుత్వాలన్నా చొరవ తీసుకొని వీటిపైన ఒక సామరస్యంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల యొక్క ఆవేదనగా కనిపిస్తుంది.